బచ్చన్నపేట మండలం పోచనపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా మా వార్డు మెంబర్లుగా ఎన్నికై ఈరోజు మొదటి మీటింగ్ పెట్టుకున్నాము. ఈ మీటింగ్కు వచ్చే ముందే మేము ఒక కార్యక్రమాన్ని చేపట్టాము. గుడ్ మార్నింగ్ పోచన్నపేట అని ప్రతి సోమవారం 8 గంటల నుంచి 10 గంటల వరకు బజారు వైజ్గా వారి సమస్యలపై మరి ఏవైతే ఆ బజార్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తెలుసుకొని నెక్స్ట్ విజిట్ వరకు వాటిని పరిష్కరించే విధంగా ఒక కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టినాము. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి మొదటి బాడీ మీటింగ్ పెట్టుకున్నాము. సరే కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని తీర్మానాలు చేసినాము. ప్రతి సోమవారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు గ్రామంలో ఉన్న సమస్యలపై మా పాలక వర్గము, మా కార్యదర్శి, మా గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు నేను అందరం కలిసి ఆ బజార్లో ఉన్న సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ మండే వరకు వాటిని పరిష్కరించే విధంగా మేము ఒక ప్రోగ్రాం చేయబోతున్నాము. అలాగే ప్రతి ఇంటికి ప్రతిరోజు 1 గంట మంచినీళ్ళ సౌకర్యం కూడా ఇవ్వబోతున్నాము. ఖచ్చితంగా దీనికి మా గ్రామ పంచాయతీ సిబ్బంది, మా పాలక వర్గం అందరం కలిసి చేద్దామని చెప్పి ఒక మంచి నిర్ణయానికి వచ్చాము. దీనికి ప్రజల మద్దతు కూడా మాతో ఉంటుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం విజయం సాధిస్తుందని చెప్పి, మరియు జనగామ జిల్లాలో ఒక ఆదర్శ గ్రామంగా పోచనపేట గ్రామ పంచాయతీని నిలుపబోతున్నామని చెప్తున్నందుకు సంతోషిస్తున్నాం. గుడ్ మార్నింగ్ పోచన్నపేట కార్యక్రమంలో ఫస్ట్ ప్రథమంగా మీరు మా గ్రామంలో తీసుకున్నటువంటి అంశం దేని మీద తీసుకున్నారు? గుడ్ మార్నింగ్ పోచనపేటలో 3 అంశాల మీద ప్రధానంగా మేము తీసుకున్నాము. 1 తాగునీటి సమస్య, 2 వీధి దీపాలు, 3 పారిశుద్ధ కార్యక్రమం. అంటే అన్ని సమస్యల మీద మీరు ప్రతి వార్డు చేస్తారా? ప్రతి వారం వార్డులో కాకుండా గ్రామం మొత్తం ఒకటే యూనిట్గా పోతున్నాము. ఒక్కొక్క బజార్లు ఒక్కొక్క వారం. అలాగే ఈ 3 సమస్యలు కాకుండా వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉన్నాయా, పెన్షన్ రావడం కానివ్వండి, లేక వాళ్ళకు ఏ విధమైన ప్రభుత్వం పథకాలు అందకపోవడం కానీ, వాటి మీద కూడా మేము వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానికి మేము ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ గ్రామ పంచాయతీ నుండి ఏ అంశం మీద మీరు సంతకం పెట్టారు? మేము ముందుగా గ్రామ పంచాయతీలో మహిళా భవనం ఒకటి మాకు శాంక్షన్ అని తెలిసింది. 10 లక్షల రూపాయలు మహిళా సంఘాలకు కొత్త భవనాలు ఏర్పాటు చేసుకుంటూ చేశారు. దాని మీద మొదటి సంతకం చేశాము. ఇక్కడ అలాగే వీధి దీపాలు, ఈ మంచినీళ్ళు ఇంటింటికి రావాలనే ఒక ఉద్దేశంతో మేము దానికి కూడా మొదటి తీర్మానం చేసాం. ఇవి కాకుండా ఇంకా సంక్షేమ పథకాలు ఏం చేయబోతున్నారు? సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా వచ్చే ఏ సంక్షేమ పథకాలైనా లబ్ధిదారులకు చేకూరే విధంగా మా పాలకవర్గం కానీ మేము కానీ దాన్ని అందరికి అందే విధంగా మేము చేస్తాం. ప్రత్యేకంగా మీ దృష్టికి ఏ అంశాలు మీ దగ్గరకు వచ్చాయి? మీ గ్రామ పంచాయతీ ఇప్పటి వరకు చిన్న సమస్యలు, కొంతమందికి పెన్షన్ రావకపోవడం అనేది ఏదో వచ్చింది. అది మా కార్యదర్శి గారికి చెప్పాము. మా కార్యదర్శి గారు కూడా వెంటనే స్పందించారు. వాళ్ళను వచ్చే విధంగా ఈ నెలలో ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం ఈ గ్రామంలో ఎన్ని వార్డులు ఉన్నాయి? 12 వార్డులు ఉన్నాయి ఈ గ్రామంలో. 12 వార్డులు కూడా దాన్ని మేము 4 యూనిట్లుగా చేసుకున్నాము. ఆ 4 యూనిట్లు ప్రతి సోమవారం ఒక్కొక్క యూనిట్ మేము తిరిగే ప్రయత్నం చేస్తాము. 8 గంటల నుంచి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ పోచనపేట అనే పేరుతో ప్రతి గ్రామానికి కూడా, ప్రతి ఇంటిని కూడా సందర్శించే ప్రయత్నం చేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. 12 గ్రామాల్లో సీసీ రోడ్లు ఇట్లా అన్నీ ఉన్నాయా? 12 వార్డులలో సీసీ రోడ్లు కొంత దగ్గర లేవు, కొంత దగ్గర ఉన్నవి, లేని చోట వేసేందుకు మేము ప్రయత్నం చేస్తాం. ఈ గ్రామంలో ప్రధాన సమస్య ఉంది. ప్రధాన సమస్య అనేది నీటి కొరత. దాన్ని మేము సాధ్యమైనంత వరకు ఈ సంక్రాంతిలోపు సాల్వ్ ప్రయత్నం చేస్తాం. అందరికీ నీళ్ళు వచ్చే విధంగా. డ్రైనేజ్ వ్యవస్థ మా సిబ్బంది చాలా మంచిగా పనిచేస్తున్నారు. బ్రహ్మాండంగా ఎన్ని రోజులు సరే ఏం చేస్తుడేమో లేదు, నేను గెలిచిన పనులకి అయితే మంచిగా పనిచేస్తున్నారు. ఆ సమస్య కూడా త్వరలో ఈ పండుగ లోపు, సంక్రాంతి లోపు అన్ని డ్రైనేజీలు క్లీన్ అవుతాయని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ గ్రామంలో కోతులు మరియు కుక్కల బెడద బాగుందని ప్రజలు తీవ్రంగా సరే కోతులు అనేది ఆ సమస్య కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. రాష్ట్రం అంతా ఉన్న సమస్య, అది ప్రభుత్వ సమస్య. మా ఒక్క గ్రామం స్పందించినది కాకపోవచ్చు. ఈ కుక్కలను మాత్రము పట్టించి వేరే దగ్గరికి
చేరవేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అది కూడా ఒక తీర్మానం చేసినాము. దాన్ని రాబోయే రోజుల్లో 2 రోజుల్లో దాన్ని ప్రయత్నం చేస్తాం. ఆ కుక్కలను పట్టించి వేరే అడవిలో వదిలిపెట్టే ప్రయత్నం అయితే చేస్తాం. ఈ పోచన్నపేట గ్రామం నుంచి ఇసుక ఎక్కువగా తరలిపోతుంది. దాని మీద రైతులు కొంచెం ఆందోళన చేస్తున్నట్టు సమాచారం. దాని మీద మీరు ఏ విధంగా చర్య తీసుకుంటారు? మా గ్రామ పంచాయతీ సిబ్బంది పాలకవర్గం కానీ మేము కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు మేము వ్యతిరేకం కాదు. ఏదైతే ఎంఆర్ఓ గారు ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక పంపిణీ చేస్తుందో అది పోచన్నపేట వాగు నుంచి లభ్యత అవుతుందన్నారు. కాబట్టి ఆ లబ్ధిదారునికి ఎంఆర్ఓ గారు ఇచ్చిన కూపన్ను విధంగా పోయేందుకు మేము ప్రయత్నం చేస్తాం. ఎలాంటి అక్రమ ఇసుక అవి కాకుండా ఇంకేదైనా అక్రమంగా ఉంటే వాటిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఎంఆర్ఓ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ మేము ఫిర్యాదు చేస్తాం.